ఓం శ్రీ గురువే నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. మా పేరు దివ్యలక్ష్మి. మాది హుజరాబాద్ కమిటీ. అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యంలో 4వ సూర 137 వాక్యంలో దేవుణ్ణి 2 మార్లు తిరస్కరించిన వారు. 4వ సూర 137 వాక్యంలో దేవుని జ్ఞానమును ఆస్తిక భావము గలవారు ముందుగా విశ్వసించి, ఆ తర్వాత వారిలో ఉన్న నాస్తిక భావము గలవారై దేవుణ్ణి తిరస్కరించి, వారిలో కొంచెమైనా విచక్షణ జ్ఞానం లేకుండా విశ్వసించి మరియు మరల తిరస్కరించువారు, అలాంటి వారి గురించి అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యంలో 4వ సూర 137 వాక్యంలో ఈ విధంగా చెప్పారు. 4వ సూర 137 వాక్యంలో నిశ్చయంగా ఎవరైతే అల్లాహును విశ్వసించి మరియు తిరస్కరించి మరియు మళ్ళీ విశ్వసించి మరియు తిరస్కరించువారు, అలాంటి వారు తిరస్కార వైఖరిలోనే పురోగమనిస్తారు. అలాంటి వారిని అల్లాహు ఎన్నటికీ క్షమించడు. అలాంటి వారికి అల్లాహు ఎన్నడూ సన్మార్గమును చూపడు. దీని వివరము ఏమనగా, దేవుని జ్ఞానమును సమాజంలో పెత్తనం కోసం, గౌరవం కోసం ఆశ్రయించి సమాజంలో పెత్తనం కానీ గౌరవం కానీ దొరకకపోతే వారు దేవుని పట్ల తిరస్కార వైఖరిని వెళ్ళబుచ్చుతారు. అయితే సమాజంలో వారికి ధన నష్టము కానీ, రోగాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి విశ్వసించినట్టుగానే విశ్వసించి తిరస్కరిస్తారు. అయితే ఈ విధంగా 2 మార్లు తిరస్కరిస్తారు. ఇక 3వసారి వారు తిరస్కార వైఖరిలోనే ముందుంటారు. దేవుని జ్ఞానముతోనే విశ్వాసంలో నిలవగలుగుతారు కానీ ప్రపంచ విషయములతో దేవుని జ్ఞానంలో విశ్వాసంతో శాశ్వతంగా ఉండలేరు. ప్రపంచ ధ్యాసలో ఉన్నవారు దేవుని విషయంలో శాశ్వతంగా విశ్వాసంలో నిలవలేరు. ప్రపంచ విషయాలు వేరు, దేవుని జ్ఞాన విషయాలు వేరు. ప్రపంచ విషయాల మీద ఆశలు వదులుకున్నవారు దేవుని జ్ఞానంలో పూర్తి విశ్వాసాన్ని నెలకొల్పుతారు. అయితే ఈ విధంగా దేవుని జ్ఞానంలో ప్రపంచంలో దేవుని విశ్వసించిన వారు కొందరు, దేవుని విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగా చాలా మంది ఉన్నారని ఈ వాక్యం యొక్క వివరము. నమస్కారం.